హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. ప్రతి వారంలాగా ఈ వారం మనల్ని కడుపు నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గలాటా గ్యాంగ్ అండ్ టీమ్. తగ్గేదేలే. ఈరోజు సండే ఎలా అయినా ఈరోజు గడిపేయాలి, ఫ్రీగా గడపాలి. ఎవరొకరి ఇంటికి వెళ్ళి దిష్ట వేయాలి. ఎవరో రోజుకు ఈ కాలనీలో ఒకరి ఇద్దరికైనా బర్త్డే అవుతుంది. ఈరోజు ఎలాగైనా ఎవరొకరి ఇంటి దగ్గర దిష్ట వేసేయాలి. ఏమండి సుబ్బారావు గారు, ఏంటి అప్పారావు గారు ఇలాగ వచ్చారు? ఈరోజు మా కొడుకు పుట్టినరోజు అండి. తప్పకుండా భోజనం రావాలి అందరూ. మరి ఏ కొడుకు? ఫస్ట్ కొడుకుదా రెండో దాని కొడుకు? ఫస్ట్ కొడుకుదా రెండో దాని కొడుకు? సుబ్బారావు గారు, ఈ విషయం మా ఆవిడకి తెలిసి నాకు పుట్టినరోజు చేసిందండి. తప్పకుండా భోజనం రావాలి. మరి వస్తాను. మరి రాత్రికి మాకేట ఉందేంటి? అన్ని అక్కడే, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కేకు గీకు అన్ని ఆడే ఉండే. వచ్చేయండి మరి అక్కడే అన్ని. మరి మధ్యాహ్నం మరి తెల్లవారికి మార్నింగ్ కూడా ఏమైనా టిఫిన్ బాగా ఉన్నాయా లేవా? ఏదో మధ్యాహ్నం భోజనాల వరకు చూసుకున్నాం సుబ్బారావు గారు. సాయంత్రం వచ్చేయండి కేక్. మరి సరే వస్తాం తప్పకుండా. అన్ని అక్కడే కదా? అన్ని అక్కడే, అన్ని అక్కడే, అన్ని అక్కడే, అన్ని అక్కడే, అన్ని అక్కడే. గుర్తు పెట్టుకోండి, అన్ని అక్కడే. వచ్చేయండి మరి. చూసుకుంటాగా మా ఫ్యామిలీ తీసుకొచ్చి. మర్చిపోకండి. ఓకే. ఏమే ఇదేంది ఇట్ట రెడీ అయింది? ఈరోజు ఏదో గట్టి ప్లాన్ వేసినట్టున్నారు. ఎలాగైనా మనం క్యాన్సిల్ చేసేస్తాం కదా. ఏంటి ఈరోజు ఏంటి కోరేట్ ఉండ? ఏం చేయలేదండి. ఏం చెయ్యకు. ఈరోజు అంతా అక్కడే. అక్కడంటే ఎక్కడండి? అంతా అక్కడే. ఈ రోజు అంతా అక్కడే. అదే ఎక్కడ? మీరు అక్కడ గుడుల దగ్గర తిరుగుతుంటా. అక్కడ అడుక్కున్నారు. చంపాను. అక్కడ కాదు, మన అప్పారావు గారి ఇంటి దగ్గర కొడుక్కి పుట్టినరోజు. ఈరోజు పార్టీ. 3 కోట్ల మంది అక్కడే ఈరోజు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళకుండా పిల్లలందరినీ ఒక దగ్గర తెచ్చి మనం అందరం కలిపి వెళ్ళిపోదాం అప్పారావు ఇంటికి. ఓకేనా? అవును, మధ్యాహ్నం పార్టీ. ఓకే. ఈవినింగ్ ఎగ్జిబిషన్ కి వెళ్దాం అండి. సండే కదా. ఏ ఎగ్జిబిషన్ లేవు, ఇప్పుడే ఎగ్జిబిషన్ లేవు. పార్టీ ఉంది ఈ రోజు మొత్తం అక్కడే. ఎగ్జిబిషన్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? అమ్మో, మీరు అలానే ఉండండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపో. నువ్వు అంత పని చెయ్యకు. పిల్లలు ఎక్కడున్నారు చెప్పి. ఇప్పుడు నువ్వు బయట ఉన్నారు. బయట ఉంటే పోనీ తీసుకొని రా. వాళ్ళు తీసుకొని రా. నేను వాళ్ళకి నచ్చ చెప్పి పార్టీకి తీసుకెళ్తాను. ఖర్చు అయిపోద్దే అక్కడికి వెళ్తే ఎగ్జిబిషన్ కి. వద్దు, ఈ రోజు పార్టీ కదా, అక్కడే మొత్తం పిల్లలు తీసుకొని వచ్చే వెళ్ళిపోదాం. ఓకేనా? తెల్లవారి నుంచి రాత్రి వరకు రాత్రి అంతా అక్కడే. తెల్లార్లు. మీతో ఎప్పుడు ఇంతే. ఏంటి మన పిల్లలేరే? ఎక్కడ తీసుకొని రా, తొందరగా వెళ్ళాలి. టైం అవుతుంది. అన్ని తొందరేనా మీకు? తొందరగా వెళ్ళాలి. మరి అక్కడ అయిపోతాయి అన్ని. అటు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నాను? నువ్వు అద్దాలు పెట్టి ముందు. అది హాల్ కాదు, అది బాల్కనీ. బయటపోతావా ఏంటి? బయటకు వెళ్ళి అద్దాలు పెట్టు. ఇంకో పాప ఏది? మన పాప అద్దండి అక్కడ ఉంది, వస్తుంది. ఆగండి. ఏది? ఏమి వాళ్ళ ఎగ్జిబిషన్ కి వద్దన్నావంట, తీసుకోబో. ఎందుకు ఎగ్జిబిషన్? లైఫ్ లో అంబిషన్ లేదు కానీ ఎగ్జిబిషన్ కావాలంటే ఎగ్జిబిషన్ లేవు. ఎగ్జిబిషన్ తీసుకెళ్ళవా? తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ లేవు. తీసుకెళ్ళిపోతే నేను నువ్వు వద్దులే తీసుకెళ్తాను. కానీ ఇంకో పాప ఏది? మన పాప, చిన్న పాప ఏది? అక్కడ ఉంది, ఆగండి. పక్కన ఆడుకుంటుంది, రాబలేదా? సరే రమ్మను. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం. ఓకేనా? సరే. హాయ్. ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇంతసేపు? ఇంట్లోనూ మర్యాద లేదు, బయట మర్యాద లేదు. సరేలే చిన్న పిల్లలతో మీకు ఎందుకండి? సరేలే. ఇప్పుడు పాప ఆశగా అడుగుతుంది కదా, మరి తీసుకెళ్ళొచ్చు కదా ఎగ్జిబిషన్. అడిగి బాగుంది, తీసుకెళ్తాను. ఆశగా మీరు అడితే నాకే ఏదోలా ఉంది. సరేలే, ఇంకేంటి మరి? సరేలే, వదిలే. ఏంటి చెప్తుందంట? ఏం లేదులే. పాప ఎక్కడి నుంచి వచ్చిందా అది చెప్దా అంటుంది. సరేలే, వదిలే. కానీ ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి చెప్పండి. తీసుకెళ్ళాలి అంతే కదా? ఏమండి, ఎగ్జిబిషన్ లో మనం అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? ఎగ్జిబిషన్ మొత్తం చెప్పొట్టుకొని తిరుగు. అప్పుడు అందంగా అందరూ నిన్నే చూస్తారు. నాతో పాటు మీరు కూడా వస్తారా?
నాన్న మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం తిరగాలి నాన్న. లోపల బయట ఎవడైనా బయట తిరుగుతాడా? లోపలే నాన్న బయట తిరగాల్సింది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నా పది నాది. సరేలే తిరుగుదాం. ఏమండి పాస్ తీసుకుందామా మరి? ఏం పాసా? అదే ఎంట్రీ పాస్ అండి. పాస్ ప్లీజ్ ప్లీజ్ పాస్. నువ్వు ముందు 10th క్లాస్ పాస్ అయ్యారో అప్పుడు పాస్ తీసుకుంటా. ఇదిగో పాస్. మమ్మీ ఇప్పుడు దీన్ని చించితే ఏమవుతుంది మమ్మీ? ఏం కదా మమ్మీ, నాన్న ఇంకో పాస్ తీసుకుంటాడు. అమ్మ మీరు అంతా చేయకండి, నేను నొట్టుకుని తీసుకెళ్తాను కానీ రండి. అమ్మ మళ్ళీ డబ్బులు ఖర్చు పెడదామని రండి లోపలికి వెళ్దాం రండి. సరే లోపలికి మనం వెళ్ళిపోతున్నాం కానీ మన రెండో కూతురేది, మన సాయి ఏది? వస్తుందండి, స్కూల్ బస్ డైరెక్ట్ ఎగ్జిబిషన్ దగ్గరే దింపుతుందంట. డైరెక్ట్ ఇక్కడికేనేటి? అంతే. అబ్బా బాగా యాక్టివ్ ఉన్నారు అందరూ. ముందే ప్లాన్ వేసుకున్నట్టున్నారు మీరే. మరి సండే కదా. అదేంటి సండే కూడా స్కూల్కి వెళ్ళింది ఏంటి? అది సండే స్కూల్ కాబట్టి సండేనే వెళ్ళిందండి. డాడీ ఎగ్జిబిషన్ లో చాలా మంది ఉన్నారు డాడీ. చాలా మంది ఉన్నారు. అందరికి బొటానీలు పట్టాలు కట్టేసి అమ్ముతావా ఏంది? నువ్వు చేసే పని నాకెందుకు చెప్తున్నావు డాడీ? సరేలే చూసినట్టున్నావు లాగానే. ఇంతకీ అక్కడ గేట్స్ ఎంత బాగున్నాయి చూడు. ఆ గేట్లు అదేముంది, ఆ గేట్ల కన్నా మన బాత్రూమ్ గేట్లు స్ట్రాంగ్ ఉంటాయి, బాగుంటాయి. అవునవును, రోజు అమ్మ కొడుతుంది కదా. నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తావు ఎందుకు? అవే బాగుంటాయి. నువ్వు చూస్తావు కదా అమ్మ కొట్టినప్పుడు. సర్లే వదిలేలే, ఇంకెందుకు అవన్నీ. డాడీ అక్కడ చెక్కింగ్ అవుతుంది డాడీ. ఏమైంది డాడీ? చెక్కులు తేలేదు నేను. అయ్యో ఆ చెక్కులు కాదు డాడీ, నీకు ఫ్యామిలీ పాస్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు డాడీ అక్కడ. ఫ్యామిలీ ఉంటుండగా ఇంకా పాస్లు ఆడికి కళ్ళు గుడ్డేటి పాస్లు ఉన్నాయిలే పదండి. అక్కడ వాచ్మెన్ అంటే ఏంటి డాడీ? వాచ్మెన్ అంటే ఏంటి కూడా తెలియదా? చచ్చి ఎక్కడమ్మా నువ్వు 10th క్లాస్ వెళ్ళి, అందుకే నువ్వు ఫెయిల్ అయిపోయావు 10th క్లాస్. వాచ్మెన్ అంటే వాచ్ పెట్టుకొని ఉంటారు కదా ఆడే వాచ్మెన్. సర్లే మీ జోకులు కానిచ్చి లోపలికి పోదాం పదండి. సర్లే పదండి. అవును మనకు చిన్నగా రెండో కూతురు వస్తుంది కదా, వచ్చేంత వరకు అంతకు వెయిట్ చేద్దాం. 5 నిమిషాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం లోపలికి. సరే మీ మాటే మా మాట. డాడీ ఇప్పుడు మనము షాప్స్ దగ్గర అన్ని తిరిగేటప్పుడు బార్గెన్ చేయాలా? బార్గింగ్ కాక ర్యాగింగ్ చేస్తావా? ర్యాగింగ్ తమరికేం సూట్ అవుతుందండి? అమ్మతోనే తిట్టించుకుంటారు మీకు ర్యాగింగ్. అవును, ఇంతకి తక్కువ రేట్లకి ఇక్కడ షాప్లలో ఎక్కువ ఎట్లా కొనాలి? ఏముంది, ఏం కొనకండి ఇంటికి వెళ్ళిపోతే రూపాయి ఖర్చు ఉండదు. అప్పుడే ఫుల్ తక్కువ రేటు మనకి. ఏమండి అక్కడ గాజులు బాగున్నాయి, తీసిస్తారా? ఆ గాజులు ఏంటి, ఇంటి దగ్గర రా, మన దగ్గర ఇంట్లో బూజులు ఉన్నాయి, అవే కొనేస్తే అవే వేసుకో. సరే గాని అక్కడ డాన్స్ చూడండి, ఆ కలర్ అన్నా ఆస్వాదించండి. పక్కింటి కళనైతే ఆస్వాదిస్తాను కానీ ఈ కళ నేనేం ఆస్వాదిస్తాను లాగానే. మీకు అయ్యేం వస్తాయిలే. అదిగో మాటలోని మన పాప కూడా వచ్చింది. దా చంపద్ది పాప గారు. మీరు ఉన్నారు ఎందుకు? సండే స్కూల్కి వెళ్ళి ఎంత బాగా చదువుకుంటుందో తెలుసా? మీరు ఉన్నారు వేస్ట్ అసలు. ఏమన్నా చెప్పం. ఇంటికాడికి వెళ్తే వీల్ చైర్ ఉంటుంది ఎక్కుదాంలే. జైంట్ వీల్ ఎందుకులే, పదండి అయితే లోపలికి వెళ్దాం పదండి. ఎగ్జిబిషన్ పెట్టాను హైదరాబాద్ లో, చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటికి పోరు, ఎందుకంటే బయట లాగేసి ఇన్ని ఉండాలి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఇంటికి పంపి 2 రోజులు చూస్తే కానీ ఇంటికి పంపించాము. సో ఈరోజు ఎవరు వస్తా చూద్దాం. ఏదో ఫ్యామిలీ వస్తుంది. రండి ఏంటి మీరేనా ఇక్కడ? ఎండి కాదు అది, ఎండి. ఇది ఎండి అంటే ఎండి. సరే ఏదో లేండి. మీరు ఇక్కడ గైడింగ్ చేస్తున్నారా? గైడ్ లేదు, టెక్స్ట్ బుక్ చేస్తాను.
అయ్యో లేదండి, ఇక్కడ మేము ఎగ్జిబిషన్ మొత్తం చూడాలి, పిల్లలకి బాగా చూపించాలి, ఆడిపించాలి. ఆడిపించాలా? గ్రౌండ్ వాడిపించాలంటే గ్రౌండ్ కాదు, ఇక్కడ ఎగ్జిబిషన్ దేనికి వచ్చాం? చూడడానికి వచ్చావు. మాకు అదే చూపించండి చాలు. ఏది చూపించావు? డబ్బులు కట్టని చూపిస్తాం. సర్లే ఏదో ఒకటి చేయండి. సరే మీకు ఏం కావాలి ఇప్పుడు? మాకు ఏదైనా కావాలి. ఏదైనా నువ్వైతే దూరం వెళ్ళిపోను చెప్తా. ఏదైనా కావాలంటే ఏం కావాలి? అది కాదండి, మా పిల్లలకి చూపించండి. చూపించాలా? ఆ. ఈ బాబు పేరు ఏం పేరుమా? స్మర. ఓకే, నీ పేరు? మృదుల. ఏం చేద్దాం? నీ పేరు? సాయినిధి. సాయి ఉంది, నిధి ఉంది నీ దగ్గర, అట్లా ఉంటుంది. సరే కానీ మీకు ఎంత చూపించాలి? గైడ్ అంతే. నీకు టెక్స్ట్ బుక్ చూపిస్తాలే. నాకు టెస్ట్ వద్దు, గైడ్ కావాలి. వద్దులే, కరోనా టెస్ట్ వద్దా? వద్దు. వద్దులే, తేడా ఉండవు. మీ బిల్ అవుతుంది ఓకేనా? మొత్తం ఎగ్జిబిషన్ అంతా అవుతుంది, ఎంతైనా పర్లేదా? ఎంత బిల్లు? బిల్ అంటే ఏది బిల్ అంటే భయపడతాడు. బిల్లు ఇంత మంచి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, చూపించకుండా నువ్వు మాకు చూపించకపోయినా పర్లేదు, మాకు బిల్లు గిల్లేడు. ఎంత పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఎంత అవుతుంది తెలుసా? ఎంత అవుతుంది? తలకాకి 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలా? తినే తలకాయకే 1000 రూపాయలు ఇస్తాను రో, మనుషులకి రా. సరిగానే మనలో మాట, మనిషికి 20 రూపాయలు చేసుకోరాదు. 20 రూపాయలు చేస్తావేంది? పదనాడా గుడికాడ పోయి కూర్చోపడివి. సరే ఎందుకులే, ఎంతమంది మనుషులు బయట కొని ఫస్ట్ మీరు. ఏంటండి సండే ఒక్క రోజు పిల్లలు అయ్యో సర్లే, మీతో మీ ఇట్లా చేస్తే నేను మా పుట్టింటికి వెళ్తాను. వద్దులే. ఎవరు మీ భార్య? మా భార్య, మా పిల్లలు చూడండి, నా ఎంత ఉంది నా పిల్లలు ఎవరైనా నమ్ముతారు? స్క్రిప్ట్ గా పెట్టి చేస్తున్నాం కానీ ఇదంతే, నా పిల్లలు అంటే ఎవరు నమ్మట్లేదు. మా ఆయన అంటే ఎవరు నమ్ముతారు? నమ్మాలమ్మా స్కిట్ ఇది. సరేలే. సరే కానీ స్కిట్ గురించి సరే, మనిషి 500 చేసుకో. అదే ఏదో మా ఊరు హీరో పక్కన సరే వచ్చారు. ఏది మాకు చూపించి పిల్లలకి అన్ని ఎక్కించు. చూపించాలా? 10 రూమ్లే వదరా. చూపించమనేది అది ఇది కాదు, పిల్లలకి జాయింట్ వీల్ అన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏదో అడగండి, చెప్తాం, తీసుకొని వస్తాం. జైంట్ వీల్ ఎక్కితే ఇరిగిపోయి పడతామమ్మా. వద్దమ్మా సార్, మీకే తిక్కనా? జాయింట్ వీల్ అంటే జాయింట్ చేసినట్టు అంతే, తిప్పేసి మళ్ళా చేయరట్లా. పాప అడిగింది పాపం. ఏంటి జాయింట్ వీల్ ఏంటి అసలు? ఏంది జాయింట్ వీల్? కిర్ర తిరుగుతా ఉంటది. మనం కూడా తిరుగుదామా? మనం తిరగము, అది తిప్పుతుంది. ఓకే సరేలే, పాప అడిగింది కదా. అందరికి అందరికైతే ఒకదానికి 100 రూపాయలు. అమ్మో 100 రూపాయలా? 20 రూపాయలు చేసుకోరాదు. మళ్ళీ గుడికాడ కూర్చోబెడతాను. ఏంటి వద్దులే. సర్లే, మీరు మళ్ళీ ఫ్లోలో ఉంటారు. సర్లే. ఓకే ఎక్కిద్దాం. ఎక్కించండి. నాన్న వెళ్ళి బ్రేక్ డాన్స్ ఎక్కుదాం నాన్న. బ్రేక్ డాన్సా? ఇంటికి వెళ్ళి మనం పాటలు వేసుకొని బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు వేసుకుందాం బ్రేక్ డాన్స్. ఈయనట్ల పెళ్లి చేసుకున్నారు, రూపాయి డబ్బులు పెట్టాడు ఫ్యామిలీకి. తాళి కట్టి తాళి కట్టి అందరూ చేస్తారు. కడతారు. నేనే తాళి కట్టాను. ఆయన నన్ను అడిగింది, నిన్ను కాదు. ఈడే మలతాడు కట్టుకోవడం మళ్ళీ తాయిడు. అమ్మో, నాకు మలతాడు ఉన్నది. చూపించద్దు. సరే నేనమ్మా ఆల్రెడీ మొన్న యాక్సిడెంట్ ఎందుకు పన్నా. అది కాదు అంకుల్, పడవా. అదే మొన్న బాత్రూమ్ కూడా పన్నా, ఏడబడాలా. పడవా? నేను అసలు పని ఎవరికి. బుజ్జి కన్నా ఏంటి నాన్న? ఏంటి నేను రోజు పడుతున్నాను మీ అమ్మ కొట్టిన కొట్లకి, కానీ ఏంటి చెప్పు. ఎందాక వచ్చి బండి మీద వచ్చినోడు పడ్డానులే. ఏడు చెప్పు. ఏంటి పడవ ఏంటి? నువ్వు చూడా ఏంటి ఇదేదో మాట్లా. మీ నాన్నకి పడే కదా ఎంతమందిని కన్నారు. అది కాదమ్మా, పడవా. ఏం పడవమ్మా? బాత్రూంలో జరిపడవా అంటుంది. పడవ
పడేది కాదమ్మా పడవ నేల మీద తిరుగుతుంది ఆ పడవమ్మా. పడవ పడవ అంటే అదా ఇంతమందిని ఇంతసేపు చంపావు కదే. పడవ పడవ అంటే ఈ బడవ చెప్పలా. పడవ పడవ అంటే ఈ బడవ చెప్పలా. అది పడవ ఎక్కుదాం అంటుంది మా పాప. నువ్వు ఏమి ఎక్కవు, ఎందుకు నీకు పడవ చెప్పు. పిల్లలన్నా ఎక్కించవు. వద్దులే, ఎంత అవుద్ది? దానికి తల 200. 20 రూపాయలు చేసుకోరాదా? దా గుడికాడి వది అడుకున్నారు. మాట్లాడితే గుడి అంటావు. సరేలే, ఏదో తక్కువ రేట్ చెయ్యి. ఎట్ట పెళ్లి చేసుకున్నామ్మా స్వామి? గుడికాడ వదిలేయండి. నువ్వు ఆగుబ్బా, డైలాగ్ తినేస్తున్నావు. ఎట్ట పెళ్లి చేసుకున్నావు ఎన్నో? ఆ గుడి దగ్గర వదిలేయండి, మేము ఆగలేకపోతున్నాం. రోజు గుడి దగ్గర ఉంటాడు కదా పడుకుంటా. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నా వీళ్ళంతా డబ్బులు రిచ్ గా ఉన్నారు, నువ్వేదో అనుకున్నా. అసలు నేను లేకపోతే వీళ్ళందరూ ఎలా రిచ్చుకుంటారు? ఆ రిచ్ వేర్లే, నేనే ఉన్నాను కదా. ఉన్నావు. నా కష్టాజీతం, నా కష్టం, ఫ్యామిలీ కానీ డబ్బులు పెట్టలేవు. వదిలేలే, అదేమైంది? ఈ బెలూన్ ఉంది కదా, ఒక్కదానికి 20 రూపాయలు నేను ఇస్తా, కొడితే నువ్వు ఓకేనా? ఓకే. నీ డౌట్ ఏమంటే చెప్పుగా. ఆ బెలూన్ బాగా సన్నగా ఉంది ఏంటి? రాత్రి బిర్యానీ పెట్టలేదానికి. బిర్యానీయా? నేను బిర్యానీ పెడతాను బెలూన్. మరి ఆ బెలూన్ అంతలా ఉంది. దానికి మండి పెట్టా ఒకటి. మండీనే. గురుగారు ఎక్కడ పెడతారు చెప్పండి. ఇంకోసారంటే గుండు మీద పెడతా నీకు. డబ్బులు లేవు ఏముండవు, మళ్ళీ మండి కావాలంటే మండి. నాన్న నువ్వు ఆపు నాన్న. ఆపు కాదు ఫుల్ ఎత్తారు నీది. అంకుల్ రింగ్ అన్న ఆడదాం అంకుల్. రింగ్ ఆడుకోకూడదు, మా చేతి పెట్టుకోవాలా చెప్పలేదు పిల్లలకి. ఆ రింగ్ కాదు అంకుల్ అక్కడ ఆడుతున్నారే ఆ రింగ్ అంకుల్. ఆ రింగ్ నాకు తెలీదు, బోరింగ్ తెలుసు నాకు. ఓ ఇట్టేసి రింగా? అవును అంకుల్. దానికి ఎట్టాలో తెలుసు నీకు? తెలుసు అంకుల్. దేంతో ఆడాలా? రింగ్ తో కాదు, చేత్తో ఆడాలా. అంకుల్ ప్రొఫెషనల్ ప్లేయర్ ని పట్టుకొని ఏం చేస్తున్నారు మీరు? క్రికెట్ ఆడుతుందా? క్రికెట్ కాదు, రింగ్ లో ప్రొఫెషనల్. ఏ రింగు? రింగులు పెట్టేదా? ఈ రింగులు కాదు, రింగ్ వేసేదానికి ప్రొఫెషనల్. మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్నా షార్పే ప్లేయర్ మా చెల్లి. నువ్వు ఆ పాప నీ గురించి ఆ పాప ఎక్కువ తెలుసు నీకంటే. నీకు తెలీదు అని చెప్తున్నా, నీకు కూడా నీ గురించి అంతే కదా అంటున్నావు. సరే మీకు రింగ్ ఆట ఆడిపించాలి కదా, ఆ రింగ్ ఉంటుంది కదా రౌండ్గా, దాంట్లో ఏం పడితే అది మీకే, ఓకేనా? ఏది పడినా 500 రూపాయలు నోట్ పడినా నా పక్కన భార్య ఉంది, నా భార్య మీద వేసే నాన్న కాసేపు నాన్నివ్వు నాన్న. సర్లే ఆడుకుందాంలే. సరే రింగ్ ఆట ఏం స్పెషల్ ఏమంటే, రింగ్ ఇట్లా వేస్తాం, పడకపోయింది అనుకో మళ్ళీ 10 కొనాలా. మా డబ్బులు మాకు ఇచ్చేస్తారా? హీరో దానికి డిస్కౌంట్ కాకుండా ఇంకా ఎక్కువ కట్టాలి మీరు, పడకపోతే ఎక్కువ కట్టాలి. అయ్యయ్యో వద్దమ్మా అలాంటి ఆటలు ఆడకూడదు. ఏం కొనిచ్చారు పిల్లలకు? మళ్ళీ వెళ్ళిపో, నువ్వు వద్దు ఇక్కడ, మేమన్నా ఆడుకొని వస్తాం. నువ్వు ఉండరాదా, నువ్వు తు అంత. సరేలే. సింపుల్ ఆట చెప్తాను నేను, తొక్కుడు బిల్ల ఆట ఆడుకోండి, అది ఫ్రీ. తొక్కుడు బిల్ల నువ్వు మీ ఆవిడ ఆడుకో. వెళ్ళి కాదు, మేము దేనికి వచ్చాం? జైంట్ బిల్ ఎక్కడ సిగ్గు లేదా మళ్ళీ ఆడుకో అంటాను నన్ను. పిల్లలకి అందరికి. సర్లే ఆడిపించు, డబ్బులు వస్తాయిగా. మీ గొడవ అయిపోయిందా? ఫస్ట్ ఆడనివ్వండి అయ్యా పిల్లలు. సరే ఆడుకో, గొడవ ఏం చెప్పు. మా గొడవ మేము ఆడుకోవాలి. తీసుకొచ్చాడు. మీరేంటి టైం వేస్ట్ చేస్తారు? మమ్మల్ని ఆడుకోనివ్వండి. తీసుకొచ్చారు అంటే ఆడుతా అంట. ఇప్పుడు డబ్బులు ఎక్కడ? మీ అమ్మ ఇంటికి డబ్బులు తీసుకుంటా. మా అమ్మని అంటున్నావు నువ్వు, మీ అమ్మాళ్ళ ఇంటికి. సర్లేమ్మా మెడ తగ్గుతుంది. సర్లే ఆడిపించు. ఏంటి అది? అక్కడేముంది? అదేంటి? 500. లేదు నీ ట్రైల్ ఇది. గురు 500 పడింది. లేదు గురు, అది ట్రైల్ దేవుడికి ఇచ్చేస్తాం. మీరు తూచాట్లు ఆడుతున్నారు. తూచి కాదు, చూడండి అమ్మా, రింగ్ పడింది కదా, మనకు డబ్బులు ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం ఏంటంటే మా ఇంకోసారి ఇది తీసుకొని ఫస్ట్ దేవునికి ఇచ్చారమ్మా. సర్లే పర్లేదు మళ్ళీ మళ్ళీ టిఫిన్ బాక్స్ మీద వేసినావు. మధ్యాహ్నానికి ఏం తినాలా? టిఫిన్ మధ్యాహ్నం తింటారా మీరు? అట్టే తింటాం. 2 రోజుల ముందే తింటారు, 2 రోజుల తర్వాత తింటాడు. అంకుల్ జైంట్ వీల్ అంటే ఏంటి అంకుల్? ఇవన్నీ జాయిన్ చేసి మీ అమ్మ బాగా ఎరగొట్టి జాయిన్ చేస్తుంది కదా, అట్లనే జాయిన్ చేసి వీల్ ఆ చేస్తుంది. జైంట్ వీల్ కాదు అంకుల్, అది ఎక్కితే ఏమైనా అవుతుందా? అవుతుంది.
ఏమవుతుంది? కళ్ళు తిరుగుతాయి. మనకేమైనా అవుతుందా? మనకే కళ్ళు, నీ కళ్ళు మాత్రం తిరుగుతాయి. ఎక్కడికి వెళ్ళిపోవు కదా. ఇట్లా కింద పడితే పైకి పోతావు. అలాగే పర్లేదు. సరే కానీ ఇప్పుడు నా పేమెంట్ ఏం లేదా? ఇప్పుడు ఇంత పేమెంట్ తీసుకొని మాకు ఏం చూపించావు? ఏ మొత్తం చూడండి, వెనకాల మొత్తం తిరగండి. తిరిగి నువ్వు మనిషికి 500 తీసుకున్నావు. ఏంటమ్మా ఆగలి. నాకు కూడా దాహం అవుతుందా అన్న? సరే అయితే అందరికి ఆకలిగా ఉన్నట్టుంది. మన అప్పారావు గారు బర్త్డే పార్టీ చెప్పారు కాబట్టి అందరం వెళ్ళి తినేద్దాం, ఓకేనా? ఎలాగైతే అన్ని ఎక్కరు కదా, ఎంజాయ్ చేశారు నీకు కదా. అసలు బుద్ధి ఉందా? ఏమి నీకు లేదనుకుంటాలేపా, నీకు లేదనుకుంటాలేపా. ఇద్దరు మాట్లాడుకుంటే నవ్వుతుంది నాకు. సరే అండి, థ్యాంక్స్ అండి అంతగా ఇచ్చేసినందుకు, ఓకేనా? ఈ అమ్మాయి నమ్ముతారా? ఈ అమ్మాయి నమ్ముతారా? నమ్మండి, మా పాప ఇదే ముద్దుల పాప. అవునా? నీ పోలికలే రాలేదు. మా ఆవిడ పోలికలు వచ్చాయి కదా. సరే సరే రండి అందరం తిందాం అక్కడికి వెళ్ళి. ఈ రోజు మా సుబ్బారావు గారికి జలకిచ్చా, ఏప్రిల్ ఫుల్ చేద్దాని ఇంటికి పిలిచా, ఏప్రిల్ ఫుల్ చేసి ఇంటికి పంపిస్తా. సుబ్బారావు గారు రాలేదే, బర్త్డే పార్టీకి టైం అయింది. రండి 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 రండి. ఏంటి అప్పారావు గారు, ఏంటి ఫంక్షన్ అన్నారు, ఏమి లేవు ఇక్కడ, ఇది ఎటు లేవు ఫంక్షన్, అసలు ఏమైంది? అండ్ సుబ్బారావు గారు ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 1. ఏప్రిల్ ఫుల్ చేద్దాని ఇంటికి పిలిచా, ఏప్రిల్ ఫుల్ చేద్దాని ఇంటికి పిలిచా. అయినా మీ నాన్నగారు మీ ఆయన గారు పిల్లలకు ₹1 ఖర్చు పెట్టలేరా? కడుపు నిండా తిండి పెట్టలేరా? నువ్వే బెల నోటు దొరికావే, ఇరికించి వెళ్ళిపోతావు. ఆగండి 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 ఆగండి. సర్లే ఇప్పుడేముంది, మీరు తినాలి అంతే కదా. పదండి ఏదైనా గుడికి వెళ్తాం భోజనాలు పెడతారు.